నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విరాళాలు ఇవ్వాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన, పోటెత్తుతున్న డొనేషన్లు. డియర్ వైసీపీ, ఇది మీ సీఎం కు కూడా వర్తిస్తుందన్న పవన్ కళ్యాణ్. లోక్సభ బరిలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి. కుర్రాల లోకానికి మరో కలల రాణి భాగ్యశ్రీ బోర్సే. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ IPLలో తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు. పార్టీకి విరాళాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు విశేష స్పందన లభిస్తోంది. విరాళాల సేకరణ కోసం 3 రోజుల క్రితం టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్సైట్ ను ప్రారంభించారు. ఇప్పటికే 5,000 మందికి పైగా విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పోరాడుతుందని పేర్కొన్నారు. లక్షల మంది తెలుగు ప్రజల మద్దతుతో పసుపు జెండా ఎగురుతూనే ఉందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరపున ఆంధ్ర.com అనే పేరుతో విరాళాల కోసం ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి పిలిచాను. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ, 42 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ. అనునిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం. దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల దేశానికి కూడా ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తినిచ్చాం. అదేవిధంగా రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఓ ఆంగ్ల దినపత్రికను చూస్తున్నప్పటి ఫోటో పంచుకున్నారు. ఆ పేపర్ లో మోదీ స్పీచ్ తాలూకా బ్యానర్ ఐటమ్ ఉంది. ఇది మోదీ హామీ, అవినీతికి పాల్పడిన వారు జైలుకే అన్నది ఆ పేపర్ లోని కథనం శీర్షిక. దీనిపై పవన్ స్పందిస్తూ, విజయవాడ ఎయిర్పోర్ట్ లో విమానం కోసం వేచి చూస్తూ ఉండగా ప్రత్యేకించి ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ గౌరవనీయ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రియమైన వైసీపీ, ఇది మీ సీఎం కు కూడా వర్తిస్తోంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, అది ఎన్నికలకు ముందు జరుగుతుందా లేక ఎన్నికలు అయిపోయాక జరుగుతుందా? వైసీపీ సర్కారును సాగనంపి బీజేపీ, టీడీపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి విద్యారాణి పోటీ చేస్తున్నారు. నాన్ తమిళర్ కట్టి ఎన్టీకే పార్టీ తరపున విద్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న ఇక్కడ ఎన్నికలు జరగనుండటంతో ప్రచారంలో బిజీగా తిరుగుతూ ఉన్నారు. ఈసారి గెలుపు తనదేనని విద్యారాణి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణగిరి నియోజకవర్గంలో సాగునీటి కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, లోక్సభకు ఎన్నికయ్యాక ఈ సమస్యకు పరిష్కారం కోసం పాటుపడతానని ఆమె వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉందని, ఉన్నత విద్యావంతులకు తగిన ఉద్యోగం దొరకటం లేదని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మహిళా సాధికారత కోసం శక్తి వంచన లేకుండా పాటుపడతానని విద్యారాణి తెలిపారు. అరండలపేట టీడీపీ పార్టీ ఆఫీస్ లో మహాశక్తి పేరిట గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళా విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ భార్య అతిథిగా విచ్చేశారు. గల్లా మాధవి మాట్లాడుతూ, ఎన్నికల్లో మన ప్రభుత్వం రావడం కోసం ఎంతో కృషి చేస్తున్నామని, అన్ని సంక్షేమ పథకాలు టీడీపీ పార్టీ అందిస్తుందని, ప్రతి మహిళ కూడా టీడీపీ ప్రభుత్వంలో తమ వంతు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏది జరిగినా, ప్రభుత్వాలు మారినా, చివరికి అన్నిటికీ అనుభవించేది, చివరికి వచ్చేది మహిళ మీదే పడుతుంది. ఏదైనా అది మంచి ప్రభుత్వం అయినా మంచి ఎఫెక్ట్ ఉంటుంది, సరిగ్గా లేని ప్రభుత్వం అయినా మన మీదే పడుతుంది ఆ భారం అంతా. సో అందుకని నాకు ప్రత్యేకమైన ఎఫెక్షన్ మహిళల మీద. సో వాళ్ళకి ఇల్లు కట్టిస్తారని చెప్పండి. తర్వాత వాలంటీర్ వ్యవస్థని మన పార్టీలకి అతీతంగా మెరుగుపరిచి అది ఉంటుంది అని గట్టిగా చెప్పండి. వాళ్ళకి ఆ భయం ఏం అక్కర్లేదు. తర్వాత ఇంకొకటి, మైనారిటీలకి రుణాలు, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా, అమ్మాయిలు మళ్ళా ఉద్యోగాలు, ఆర్థికంగా బలపరచాలన్న కుటుంబాన్ని మీకు అది ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పండి.
ఈ 5 పాయింట్లు మీరు వెళ్ళి వాళ్ళకి ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి. అదే మీరు చేయాల్సింది. ఏంటంటే ఇప్పుడు ప్రచారం అంటే ఏం చేయాలి అంటే వాళ్ళలో భయాలు పోగొట్టాలి. మనం ఒట్టిగా పాంప్లెట్లు పంచో ఎల్లో ఇది కట్టుకొని ఎల్లో టీడీపీ కోటేయండి అంటే ఎవరు అది పార్ట్ అది చేయాలి. ఇది ముఖ్యంగా చేయాలి. ఇప్పుడు అందరము వేరే దగ్గరికి వెళ్ళి మనకి ఎలక్షన్కి పనిచేద్దాం, తర్వాత గెలిచాక విజయోత్సవ సభలు పెట్టుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం. సరేనా? థ్యాంక్ యూ. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు మనకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఎటు చూసినా కూడా అభివృద్ధి జరగాలంటే, మన మహిళలకు ఇంకేదైనా బాగు జరగాలంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది అని మనం బలంగా నమ్మాలి. నేను ఈరోజు ఈ నియోజకవర్గానికి లేదంటే ఈ ప్రజలకి ఏదైనా చెయ్యాలి, నేను చాలా చేరువుగా ఉండాలి వీరికి అనే ఒక సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి నేను ప్రతి ఒక్కరూ ఒక మాధవిగా మీరు భావించి ప్రతి ఒక్కరూ ఈ రోజు నన్ను గెలిపించుకుంటే మీ చేదోడు వాదోడుగా మీకు అండదండగా నిరంతరం నేను నిలుస్తాను అని చెప్పి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మీ సమస్య అది ఏదైనా సరే, అది ఎలాంటిదైనా, ఎన్నో రకాల సమస్యలు నేను వింటున్నాను ఈరోజు. అది ఫ్యామిలీ గొడవలు కావచ్చు, లేదంటే బయట సామాజికంగా మీరు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా కూడా నేను మీ ముందు ఉంటాను అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ ఉన్న 30 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మీరే ఒక అభ్యర్థిగా మారిపోయి ఇంకొక నలుగురిని ప్రభావితం చేసి, ఇంకా తెలియని వాళ్ళు అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్న మోసంలో నిలిచిపోయిన వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు చెప్పి వారికి ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత కూడా మీకు ఉంది. ఎందుకంటే మీరందరూ తల్లులు. ఒక బిడ్డ ఎంత బాగా వాడు పైకి రావాలి, ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అని మనందరికీ తెలుసు ఒక తల్లిగా. కాబట్టి నయానో భయానో తెలియని వారికి తెలియజెప్తూ రేపు పొద్దున మే 13 జరిగే ఈ పోలింగ్ విజయవంతం చేయాలని, మన మహిళా శక్తిని చాటాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సోదరి, మీ అందరి అభిమాన పాత్రులైనటువంటి గల్లా మాధవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ రావడం మీ కళ్ళలో ఎంతో ఉత్సాహం కూడా కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలంటే ఎంతో గౌరవం, అభిమానం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా మహిళల్ని స్థానికంగా రాజకీయాల్లో మనం చూడలేదు, చూడడానికి అవకాశం కూడా కల్పించలేదు. అటువంటి తరుణంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 9% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఆస్తిలో సమాన హక్కును కూడా కల్పించినటువంటి మహానుభావుడు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న వారిని చేర్చుకోవద్దని, ఒకవేళ చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటా అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ అధ్యక్షతన రెండో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ భూపతి రాజు కిషోర్ కుమార్ మాట్లాడారు. ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీ వరకు 7 రోజుల పాటు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని, 18వ తేదీ గురువారం స్వామివారి ధ్వజారోహణ, నిత్య బలి హారణ దర్శనములు, 19న స్వామివారి తీర్థ రథోత్సవం మరియు కళ్యాణం, 20న శ్రీ స్వామివారి పొన్న వాహన మహోత్సవం, 21న పండిత సదస్సము, 22న గౌతమి గోదావరి నదిలో స్వామివారి తెప్పోత్సవం,
23న మహాపూర్ణాహుతి, స్వామివారి చక్ర స్నానం, 24న స్వామివారి శ్రీ పుష్పయాగం జరుగుతుందని వివరించారు. ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ ప్రసంగిస్తూ 7 శనివారాలు వ్రతం ఆచరించే భక్తులు 1,00,000 మందికి పైగా వచ్చే అవకాశం ఉన్నందువలన భక్తులకు కల్పించవలసిన సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సమావేశానికి సంబంధించి ప్రిపేర్నెస్ మీద ముందుగా డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి మీ యొక్క ప్రిపేర్నెస్ని తెలియజేయవలసిందిగా సంబంధ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. అప్లికేషన్ 18న 25వ తారీఖు వరకు కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాస్క్ అది. మనకి కొత్తపేట కాన్స్టిట్యున్సీలో కొత్తపేట డివిజన్లో మనకి ఇప్పుడు స్వామివారి ఉంది. ఇదే డివిజన్లో మరి కాన్స్టిట్యున్సీ కొత్తపేట కాన్స్టిట్యున్సీలో మనం ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మరి అక్కడ కూడా బందోబస్తు 100 మీటర్స్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి అక్కడ ఎన్నికలు నామినేషన్ జరిగే టైంలో ఎటువంటి కాంట్రాక్ట్ లేకుండా ర్యాలీ లేదని ఏం జరిగినా కూడా చూసుకోవడం బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది. అదేవిధంగా మన డిఎస్పీ జ్యుడిషియల్లో పీకన్నవరం, తర్వాత రాజోలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా విధంగా ఖచ్చితంగా స్వామివారి అంటే ఇదే టైంలో మనకి స్వామివారి కళ్యాణం కూడా జరగడం, ఒక పక్కన ఎలక్షన్, ఒక పక్కన మరి దీనికి తగ్గట్టు పక్కగా ప్లాన్ చేసి ఓకే తప్ప ఇది సక్సెస్ అయ్యే ఉంటాయి. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేట పట్టణం, జగన్నాథపురం, పెద్దపేట, నెయిలవీధి, తెలగవీధి పరిధిలో ప్రచారం నిర్వహించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి గారికి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించిన నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ బగ్గు అర్చనమ్మ, రాములాలు మరియు మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో భారీగా ప్రజలు తరలివచ్చారు. హరీష్ రావుతో కలిసి పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు గురించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో గత 2 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న దుర్గారావు, దుర్గా మల్లేశ్వరిపై ఆలమూడి దుర్గారావు మరియు కొంతమంది దాడి చేసి దుర్భాషలాడి ఇష్టానుసారంగా కొట్టి నువ్వు వ్యాపారం పెడితే నీ అంత చూస్తామని వారిని బెదిరించారు. దీంతో వ్యాపారి దుర్గారావు కుటుంబం భయంతో పోలీసులను ఆశ్రయించారు. మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కసింకోట పిఎస్ పరిధిలో బయ్యవరం సమీపంలో అవంతి ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలపై ఒక్కసారిగా బస్సు దూసుకు వెళ్లింది. 3 బైకులు, 1 కారు, 1 వ్యాన్ ను బస్సు ఢీకొట్టింది. 10 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి కసింకోట పోలీసులు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 బాలికలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే 2 బాలికల్ని పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరీక్ష పోయినా మళ్లీ రాసుకోవచ్చు, కానీ పిల్లలు పోతే ఎంతో నరకంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆసుపత్రిలోని రోగుల అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారని వారి బాధను వ్యక్తపరిచారు. రోగులకు ప్రభుత్వం తరపున అన్నం ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. భోజనానికి ప్రభుత్వం నెల కాంట్రాక్టర్ తీసుకొని వాటికి బిల్లులు మంజూరు చేస్తోంది. అయితే కాంట్రాక్టర్ తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ మొక్కుబడిగా వార్డులోని రోగులకు తూతు మంత్రంగా కొందరికి మాత్రమే అన్నం పెట్టి మరికొందరిని పస్తులు ఉండేలా చేస్తున్నాడని శుక్రవారం రాత్రి పలువురు మహిళా రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు వచ్చి పిలిచలేదమ్మా భోజనానికి? ఇప్పుడు పిలిచలేదా? పిలిచలే. 18 ఉంటే తిన్నారా? అరుణికయ్యి నిన్న తెల్లవారు వచ్చినామా. ఇప్పుడు ఈ రాత్రిలో ఎవరికి భోజనం పెట్టలేమన్నా తెలుసరా, ఎవరిని రమ్మని పెట్టేసి పోయినారని అందరూ అక్కడ వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ ఎవరిని తెలుసరా ఈ వారిలో అందరూ చూసుకో ఉన్నారు, వస్తుంది బండి.
అంతే. నిన్న తెల్లారు లేదా ఇప్పుడు రాగా. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ATGH వద్ద లైన్ వెలుపల వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 63,163 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,287 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,170 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,516 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,970 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 74,600 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 85,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 89,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. వెండి తెరకి పరిచయమైన కొత్త బ్యూటీలను గురించి తెలుసుకునే పనిలోనే చాలా మంది ఉంటారు. అలాంటి వారందరి దృష్టిని ఆకర్షిస్తున్న సుందరిగా ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కనిపిస్తూ ఉంది. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు కుర్రాల కలల రాణి. సినిమాల పరంగా చూసుకుంటే తొలి అడుగులు ఈ మధ్యనే మొదలయ్యాయి. పూణేకి చెందిన ఈ మల్లెతీగ మోడలింగ్ రంగంలో తన జోరు చూపిస్తూ ఉంది. చాలా బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తూ వెళ్తోంది. అలా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీ యార్యాన్ 2లో మెరిసింది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి ఆమెకి హరీష్ శంకర్ అవకాశం ఇచ్చారు. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో ఆమె కథానాయికగా అందాల సందడి చేయనుంది. ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో కథానాయికగా ఆమెనే తీసుకున్నారనే టాక్ వచ్చిన దగ్గర నుంచి ఆమె గురించి యూత్ మాట్లాడుకోవటం ఎక్కువైపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించారు. IPL చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. ఈ 3,000 పరుగుల మార్కును పంత్ కేవలం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్ లో 41 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పారు. మొత్తంగా IPL లో 104 మ్యాచ్లు ఆడిన పంత్ 3,032 పరుగులు చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విరాళాలు ఇవ్వాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన. పోటెత్తుతున్న డొనేషన్లు. డియర్ వైసీపీ, ఇది మీ సీఎం కు కూడా వర్తిస్తుందన్న పవన్ కళ్యాణ్. లోక్సభ బరిలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి. కుర్రాల లోకానికి మరో కలల రాణి భాగ్యశ్రీ బోర్సే. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ IPL లో తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.